హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఈరోజు నేను పల్లి చెక్క చేస్తున్నాను. పల్లి పట్టిన పల్లి చెక్క అంటున్నాను. దీని చెక్క పైగట్ట చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం కొంత ప్రకారం తీసుకున్నాను. నేను ఇప్పుడు 2 గ్లాసులు తీసుకుంటున్నాను పల్లీలు. ఇంటికి 2 తీసుకున్నాను. మీరు అర కేజీ తీసుకోవచ్చు. అర కేజీకి పావు కేజీ కంటే ఎక్కువ బెల్లం వేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు 2 తీసుకున్నాను. 2 గ్లాసులు మనం మంచిగా వేగేంత వరకు బాగా పల్లి వేగితేనే మనకి చెక్క చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఈ పక్కి పల్లి వేగేంత వరకు స్లో మంట మీద మనం వీటిని వేయించుకుందాం. ఇలా మనం పల్లీలని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి పూర్తిగా వేగేంత వరకు ఇట్లా కలుపుతున్నాను. ఇట్లా చేసుకుంటే మనం షాప్లో కొన్న లాగా టేస్ట్గా ఉంటుంది అనమాట ఈ పల్లి చెక్క. ఇంకా కొంచెం కలర్ మారాలి. ఇలా వేగేంత వరకు కొంచెం సేపు ఉంచుకొని మనం వేరే ప్లేట్లోకి తీసుకున్నాం. మాకు పూర్తిగా వేగిపోయాయి అనమాట. ఇప్పుడు మనం దాంట్లో తీసుకున్నాం. ఇట్లా ఉంచినాం అనుకో ఇవి మాడిపోతాయి అనమాట. ఈ వేడి కనుక ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. ప్లేట్లు వారిన తర్వాత ఇట్లా పొట్టు తీసేసుకున్నా. బెల్లాన్ని ముందుగా తురుము పెట్టుకున్నాను అనమాట. నేను ఇప్పుడు 2 కప్పులు తీసుకున్నాను కదా పల్లీలు. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుము తీసుకున్నాను అనమాట. కొన్ని వాటర్ పోసేసుకున్నా. ఎక్కువైతే మళ్ళీ బాగోదనమాట. ఒకసారి మనం వాటర్ పోసేసుకున్నాం. ఇది తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లంగా మనం కరిగించుకున్నాం. బెల్లంగానే చిన్న మంటలో మనం దీన్ని కరిగించుకున్నాం. ఇంకా మనకు ఇంకా కొంచెం పాకం దగ్గరికి రావాలన్నమాట. ఇలా తీగ పాకం వస్తేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇక తీగ పాకం రాలేదు. ఇంకా ఇట్లా తీగ పాకం రావాలన్నమాట. ఇంకొంచెంసేపు కావాలండి. ఇంకా పల్లీలను ఇలా పొట్టు తీసి రెడీ పెట్టుకోవాలి. చూడండి, పల్లి ఇట్లా అంతా తునిగిపోయేటట్టు ఉండాలన్నమాట. ఇంత గట్టిగా ఉంటేనే పల్లి చెక్క అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. అసలు మనకి పాకం వచ్చిన తర్వాత ఇట్లా వాటర్లో వేసుకొని కానీ చూడొచ్చు అనమాట. చూడండి, ఇలా మనకి పాకం ఇలా చేతికి వచ్చి ఇట్లా ఉండగట్టి పోవాలన్నమాట. అప్పుడు మనకి ఈ పాకం రెడీ అయినట్టు అనమాట. చూడండి ఇప్పుడు మనం ఈ పల్లీలు పోసుకుంటూ ఇలా తిప్పుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనకి ఆ పాకానికి ఆ పల్లీలకి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. చూసాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం ముందుగానే నెయ్యి కానీ నూనె కానీ మనకి ఒక ప్లేట్లోకి రాసుకొని దాన్ని దీంట్లో తీసుకోవాలన్నమాట. నేను ముందుగానే పెద్ద ప్లేట్ మనకి ఈజీగా ఉంటే పెద్ద ప్లేట్ తీసుకోవాలన్నమాట. నిన్న ఇలా తాంబాలను తీసుకున్నాను. దీనికి నెయ్యి రాసుకున్నాను కొంచెం ఇలా. ఇప్పుడు దీన్ని దాంట్లోకి వేసుకున్నాను. ఇట్లా చూడండి, ఇదంతా మనం ఏ షేప్ కంటే ఆ షేప్ కోసుకోవచ్చు. కానీ ముందు మనం ఇదంతా ఇట్లా అని పెట్టేసుకున్నాం. ఇది ఆరిపోయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదంతా ఆరిపోవాలి. ఇది చాలా టైం పడుతుంది అనమాట. ఇది ఇంకో నెక్స్ట్ వీడియోలో ఎలా ఉందో మనకి చూపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.